హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్ ఫ్రమ్ కెన్యా. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే వీడియో ఎల్ఎంఐ గ్లోబల్ వర్క్ షాప్ లో లాస్ట్ డే ఒక పెద్ద ఆడిటోరియం బుక్ చేసి పిల్లలతో ఎలా ఈవెంట్ కండక్ట్ చేశారనేది చూపిస్తాను రండి. సండే మొత్తం మ్యూజిక్ కోసమే డెడికేట్ చేసి చాలా సిన్సియర్ గా నేర్చుకుంటుంటాను మ్యూజిక్. సో హియర్ వి గో. సో కెన్యా నుంచి వచ్చింది నికిషా అండ్ నువ్వు పాడబోయే పాట యమునా తెగిన. సూపర్ హ్యాపెనింగ్ హాట్ కేక్ లిరిసిస్ట్. సో రీసెంట్ గా హరిహర వీరమల్లు సుట్టంలా సొసిపోకల సాంగ్ ఎంతమందికి తెలుసు? సుట్టంలా సొసిపోకల ఆ పాట రాసింది. ఇంకా చాలా చాలా పాటలు విశ్వంభరాలో కూడా రాశారు అండ్ ఇంకా చాలా పాటలు రాశారు హర్ష గారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీఈస్ హియర్ విత్ ఆల్ ఆఫ్ us టుడే. సో హర్ష గారు. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు రిలీజ్ అయింది అది వివేక్ సాగర్ చాలా చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మన వివేక్ సాగర్ గారు ఎంతమందికి తెలుసు? ఆల్ సైన్స్ హై స్కూల్లో రామాచారి సార్ స్టూడెంట్. సో వివేక్ సాగర్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిషియన్స్ ఇన్ ది శ్రీనాథ్ స్టూడియోలో జరగడం జరిగింది. ఒక యూనివర్సల్ బ్యాచిలర్ అని సినిమా ద్వారా ఎంటర్ అయ్యాడు. శ్రీకర్ కొమాండూరి మీతో కొలాబరేట్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, మన వర్క్ షాప్ కావచ్చు, ఇంత బ్యూటిఫుల్గా మన కొలాబరేషన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఉంది. సో ఐ వుడ్ లైక్ యూ టు స్పీక్ అ కపుల్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ ఆర్ ఎల్ఎంఏ అసోసియేషన్. గవర్నమెంట్ చాలా మంది పిల్లలు ఉన్నారు గురువు గారు. మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాము ఆన్లైన్ త్రూ. కొంచెం సీనియర్ కిడ్స్ కూడా గురువు గారు తీసుకుంటారు క్లాసు. అందరూ చాలా బాగా డెడికేటెడ్గా నేర్చుకుంటున్నారు. లేకుండా సెలెక్షన్స్ చేసుకోరు. సో పిల్లలు అందరూ కూడా చాలా చాలా బాగా నేర్చుకుంటున్నారు అండ్ ఎంతో ఓపిక్గా నేర్పిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మిడిల్ ఈస్ట్, యూరప్, యూకే, సౌత్ ఆఫ్రికా ఈ జోన్స్ అన్నీ కూడా మీరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు, పిల్లలకి సంగీతం నేర్పిస్తున్నందుకు. విన్నర్ అయిపోయిన అనదీప్ గారిని ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ అసలు వెరీ వెరీ టచింగ్ సాంగ్. ఎన్నిసార్లు విన్నా ఒక స్కూల్ డేస్ ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఎన్నిసార్లు విన్నా అంతే టచింగ్గా అనిపిస్తుంది. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ ఫర్ మేకింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గ్లోబల్ వర్క్ షాప్. అనదీప్ గారు, సో ఇన్ యువర్ వర్డ్స్. So this is really something else actually. So you're all blessed to have such a wonderful guru. మన మధ్యలో రామచారి సార్ ఉన్నారు అండ్ ఆయన ద్వారా మనం అందరం లైక్ మ్యూజిక్ ఇంత బాగా నేర్చుకుంటున్నాం అంటే వీఆర్ ఆల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఆ పిల్లలు పాడే ఈ పాటల ప్రోగ్రామ్కి ఇంతమంది ఫేమస్ సింగర్స్ వచ్చి పిల్లలందరిని ఎంకరేజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళే కాకుండా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ ప్రోగ్రామ్కి వచ్చారు గెస్ట్ కింద. వాళ్ళు ఎవరనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇంకొక చిన్న క్లూ ఇస్తే గెస్ట్ చేయండి. ప్రెసెంట్ రాజమౌళి గారి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అది కెన్యాలో షూట్ చేశారు ఆ సినిమాని. ఇప్పటికే గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా గెస్ట్ చేయలేని వాళ్ళు అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి పెనవచ్చు. నేను కెన్యా నుంచి వచ్చాను. నేను ఈరోజు పాడబోయే పాట పువ్వులో దాగున్నా. కంపోజ్ చేసిన వారు ఏఆర్ రెహమాన్ గారు, పాడిన వారు సుజాత మోహన్ గారు అండ్ పి ఉనికృష్ణన్ గారు. థ్యాంక్ యూ. అండ్ స్కేల్ ఇప్పుడే వచ్చిన
Very nice, Jahnavi. One of my favorite songs. చిన్నప్పుడు ఈ పాటకి నాకు ఒక మెమరీ ఉంది. నేను బాలు గారి పాటల నుండిలో క్వార్టర్ ఫైనల్స్లో ఈ పాట పాడి ఐ వన్ ద ఎపిసోడ్. సో ఇట్ టేక్స్ మీ బ్యాక్ టు దట్ డేస్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ కిరాణి సార్, వాళ్ళ ముగ్గురు చాలా చక్కగా పాడారు. ఐఎమ్ షూర్ ఇక్కడ మిగతా పిల్లలు కూడా అదే స్టాండర్డ్లో వాళ్ళు నేర్చుకుని ఉంటారు, పాడతారని చెప్పి నా నమ్మకం. ఎందుకంటే ఎల్ఎంఏ తాలూకు అది గడించిన విశ్వసనీయత కాబట్టి. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ది బెస్ట్. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా కొన్ని వర్డ్స్ మీద నాకు నమ్మకం లేదండి. అందులో ఫ్రీ అనే పదం మీద నాకు నమ్మకం లేదు. బికాజ్ నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. దానికి ఏదో ఒక హిడెన్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇఫ్ నాట్ పైకి కనబడే కాస్ట్ కాకుండా ఒక హిడెన్ ఏదో ఉంటుంది దాంట్లో. సో నథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ ఇన్ దిస్ యూనివర్స్ ఎక్సెప్ట్ ఫర్ మదర్స్ లవ్. అండ్ తెలుగులో చెప్పాలంటే నిస్వార్థం కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఎవ్రీబడి డస్, ఇట్ ఈస్ ఫర్ ఎ పర్పస్, ఫర్ ద ఏంటంటే సెల్ఫ్ కోసమే చేసేది. అది మన కోసం, మనం ఏ పని చేసినా మన కోసం, మన స్వార్థం, మన వెల్నెస్ కోసం చేస్తామనేది నా నమ్మకం. ఇఫ్ ఎనీబడి సేస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ సెల్ఫ్లెస్ మోటివ్, దట్ ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. ఇక్కడ ఏంటంటే ఎల్ఎంఏకి సంబంధించినప్పుడు ఏంటంటే ఎల్ఎంఏ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్, ఈజ్ అ స్కూల్ వేర్ రామాచారి గారు లాంటి ఒక ఆచార్యులు పిల్లల్ని చేరదీసి వాళ్ళకి చక్కగా క్యారెక్టర్తో పాటు మ్యూజిక్తో పాటు క్యారెక్టర్ నేర్పుతూ, డిసిప్లిన్ నేర్పుతూ, ఆన్లైన్లో కొంతమందికి, ఇక్కడ ముఖత కొంతమందికి వారు తర్ఫీదు ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళని, అమెరికన్లో తయారైన వాళ్ళని కొంత హ్యాండ్ పిక్ చేసి, నేను కష్టపడి ఆడిషన్ చేయకుండా, ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో శ్రమపడకుండా, దే ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ మీ. సో అందుకని నాకు ఎలిమెంట్ ఇష్టం. సో వాళ్ళు నాకు దొరుకుతారు. వాళ్ళు నా బృందంలో జాయిన్ చేసుకుని వాళ్ళతో బృందగానం లేకపోతే సోలో పాటించడము, వాళ్ళతో అటువంటి నిష్ణాతులు ఆల్రెడీ సర్టిఫైడ్ సింగర్స్తో నేను పాడించుకోవడం అనేది నాకు ఇట్ ఈస్ ఈజీ జాబ్. 2 minutesలో నూడిల్స్ చేస్తారు, మ్యాగీ నూడిల్స్. అట్లాగా దే ఆర్ రెడీలీ అవైలబుల్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్. సో ఎల్ఎంఏ అంటే నేను ఇష్టపడిన ఎల్ఎంఏ కార్యక్రమాలను భాగం పంచుకున్నా అందులో నా స్వార్థం ఉంది. ఇట్ ఈస్ నాట్ ప్రోబోనో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రజాసేవ. సో అందులో నా స్వార్థం ఉంది కాబట్టి అది మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా నాకు ఇప్పుడే స్ట్రైక్ అయిన బెనిఫిట్ ఏంటంటే, మేము విదేశాల్లో కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ సింగర్స్కి వీసాలు రప్పించి, P3 లేదా వాటర్ వీసాలు రప్పించి, కష్టపడి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వేసి, వాళ్ళని అక్కడ అకామిడేషన్ ఇప్పించి, అన్నీ బరి చేసే శ్రమ తగ్గించే విధానం ఒకటి కనబడుతుంది ఇక్కడ. ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలిడినా అక్కడ ఎల్ఎంఏ స్టూడెంట్ మనకు రెడీగా ఉన్నారు అనేది ఒక బెనిఫిట్ కనబడుతుంది. కాబట్టి సో ప్రతి దేశంలోనూ ఆ సింగర్స్ రెడీగా ఉంటే అందుకని నాకు కావాల్సింది ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఏ పర్సన్ హూ లైక్స్ టు ట్రావెల్ విత్ లెస్ లగేజ్ ఆర్ సమ్టైమ్స్ నో లగేజ్. సో హ్యాజల్ ఫ్రీ ట్రావెల్ చేసి అక్కడికి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళకి ముందరే పాటలు పంపించి ప్రాక్టీస్ చేయించి అక్కడ వాళ్ళతో సరదాగా కచేరీ చేయడం, తర్వాత థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ ఫ్రీగా ఇంటికి వచ్చేయడం అనేది ఒక సౌకర్యం ఇప్పుడే నాకు అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ, ఐఎమ్ మోర్ హ్యాపీ దాన్ ఎనీబడి ఆఫ్ యూ అని చెప్తూ
సో ఇక్కడ అంతమంది పాటలు వినే టైం లేదు కాబట్టి, బట్ ఐ విష్ ఐ కుడ్ స్టే బ్యాక్ అండ్ లిసన్ టు ఎవ్రీ వన్. బట్ నేను ఎలాగ రామాచార్య గారు ఆయన బెస్ట్ అనుకున్న వాళ్ళందరూ నాకు పంపిస్తారు, ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళని. ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అండి. నాకు ఫుల్గా ట్రైనింగ్ అయిపోయింది. నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఫిట్ ఫర్ బికమింగ్ ఎ పర్ఫెక్ట్ సింగర్ అనేది లేదు. బికాస్ యూ హ్యావ్ టు కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవర్. తెలుసా మనసా పాటలో చెప్పి ఫర్ ఎవర్ అన్నట్టు. సో లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రాక్టీస్ ఆపేస్తే అప్పుడే తుప్పు పట్టిపోద్ది వాయిస్. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ. నేను కూడా నేర్చుకుంటూనే ఉండాలి, నేను కూడా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధనే మనిషికి అవసరమని నేర్పే ఒక ఫిలాసఫీని మనకి అలవాటు చేసిన ఎల్ఎంఏ ఈ సంస్థకి నా శుభాకాంక్షలు తెలుపుతూ, వచ్చేసారి మళ్ళీ ఇంకొంచెం టైం మీతో సమయం స్పెండ్ చేసి కేటాయించి ఇక్కడ కూర్చోగలిగే అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అండి, శుభాకాంక్షలు. చూసారు కదా, మన ఈ ఈవెంట్కి వచ్చిన పెద్ద సెలబ్రిటీ గెస్ట్ అయితే కీరవాణి గారు. సెలబ్రిటీస్ అంటే ఊరికనే అయిపోరేమోనండి. వాళ్ళ పాటలతోనే కాకుండా వాళ్ళ మాటలతో కూడా పిల్లల్ని గైడ్ చేస్తా, వాళ్ళని బ్లెస్ చేస్తా, వాళ్ళకు ఒక వే చూపిస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు. బై ఛాన్స్ మన ఈ వీడియో కీరవాణి గారు చూస్తే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా రాజమౌళి గారు ఇక్కడ కెన్యాలో షూటింగ్ చేశారు. ఆ సమయంలో మేము ఇండియాలో ఉండటం వల్ల రాజమౌళి గారిని కలవటం కుదరలేదు. ఈసారి ఏదైనా షూటింగ్ పర్పస్ మీద కీరవాణి గారు, రాజమౌళి గారు కెన్యా వస్తే ఎల్ఎంఐ స్టూడెంట్స్ కెన్యాలో కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. నా వీడియో ద్వారా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది. నా ఎల్ఎంఏ వాళ్ళు ఇంత పెద్ద గొప్ప గొప్ప సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పిల్లలకి గైడెన్స్ ఇప్పిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి. ఫైనల్గా చాలా మంది చిన్నారులు చాలా చక్కగా పాడారు. కాకపోతే మనకు సమయం అంత లేదు కాబట్టి కొంతమందిని మాత్రమే చూపించగలిగాను. ఇక్కడ మా పిల్లలతో కొంతసేపు వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మేమైతే బయలుదేరిపోయాం. కాపీరైట్ ఇష్యూ వల్ల చాలా మంది చిన్నారులు పాటలు అయితే పెట్టలేకపోయాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చెబితే లైక్ చేయండి. బాయ్ బాయ్.